ఎయిర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మేఘారూఢుడై త్వరలో రానేయున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చెను. ఈ పత్రికను అపోస్తులుడైన పౌలు కొరింథులో ఉండగా దశలోనిక సంఘమునకు రాశాడు. అందులోని విశ్వాసులు తీవ్రమైన హింసలు, శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు. క్రీస్తు రెండవ రాకడ గురించి అయోమయం కలిగి ఉన్నారు. ఈ సందేహాలను తొలగించడానికి పౌలు స్పష్టమైన సత్యాన్ని ఈ వచనంలో ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తానే స్వయంగా దిగివస్తాడు. రాజాజ్ఞ లాంటి శక్తివంతమైన స్వరంతో, మరణంపై అధికారం ఉన్న స్వరంతో ఆయన రానయ్యున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో ఉన్నట్లు, ఆయన స్వరము వినువారు లేచెదరు. వారెవరు అనగా క్రీస్తునందు నిద్రించిన వారు ముందుగా లేచెదరు. నిద్ర అనగా విశ్వాసులు మరణం. ఈ మరణం అంతం కాదు, తాత్కాలికమైన స్థితి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యేసు చెప్తూ ఉన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. పాప స్వభావమును విడిచి క్రీస్తులో నూతనంగా జన్మించి శారీరకంగా మరణించిన వారికి దేవుడు ఇస్తున్న భరోసా వాక్యం ఇది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలలో ఆయన మళ్ళీ వచ్చి మనలను తీసుకుని వెళ్తాడు. ఈ వాక్యం మనకు మరణం విశ్వాసికి అంతం కాదు అని, యేసుక్రీస్తు రాక ఖచ్చితమైనదని, పునరుద్ధానం నిశ్చయమైనదని, విశ్వాసులమైన మనకు మహిమగల భవిష్యత్తు ఉంది అని ప్రకటిస్తూ ఉంది. క్రైస్తవులమైన మనకు ఈ వచనం ఆశతో నిండిన విశ్వాసమును నింపుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నట్లుగా, కష్టాలు ఉన్నా మనకు గొప్ప భవిష్యత్తు ఉంది. ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఆమేన్.